వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ విరుచుకుపడింది. ఒకవైపు శాంతి పునరుద్ధరణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు నియామక ప్రతినిధి జారెడ్ కుప్నర్ ఇజ్రాయెల్తో పర్యటిస్తూ ఉండగా, మరోవైపు గాజా సిటీలో ఒక సీసైడ్ కేఫ్ పై ఇజ్రాయెల్ సైన్యం విధ్వంసకర దాడి చేసింది. ఈ అటాక్లో ఒక చిన్నారితో పాటు 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఆయుధ త్యాగం, సీజ్ ఫైర్ ఒప్పందాలపై ఓవైపు చర్చలు సాగుతూ ఉంటే, మరోవైపు దాడులు ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన ప్రకటన పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియను తీవ్ర ప్రశ్నార్థకంగా మార్చింది. గాజా సిటీ పోర్ట్ వద్ద ఉన్న ది స్వీట్ అండ్ ది బెటర్ అనే సముద్ర తీర కేఫ్పై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడి శవాల దిబ్బను మిగిల్చింది. సాధారణ రోజుల్లో లాగానే సాయంత్రం వేళ ప్రజలతో కిటకిటలాడుతున్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దాడి ధాటికి మృతదేహాలు క్షతగాత్రులు సముద్రంలోకి ఎగిరిపడ్డారు. ఈ రక్తపాతంలో చిన్నారితో సహా 7గురు మరణించగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాల పాలైన పలువురి పరిస్థితి విషమంగా మారింది. ఉత్తర గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ బలగాలపై దాడికి యత్నిస్తున్న హమాస్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశామని, అక్టోబర్ 7 నాటి దాడుల్లో పాల్గొన్న నిందితులే తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడి జరిగిన కొద్ది గంటల ముందే ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చించేందుకు జారెడ్ కుష్నర్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జెరూసలేంలో సమావేశమయ్యారు. హమాస్ ఆయుధాలను వీడాలని, యుద్ధంతో దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా భావిస్తూ ఉంటే, ఇజ్రాయెల్ మాత్రం శాంతి ఒప్పందాల నిబంధనలు బేఖాతరు చేస్తూ దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుందన్నారు. అక్టోబర్ 7 నాటి దాడులకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమ సైనికుల రక్షణే ధ్యేయమని, గాజాపై ఇజ్రాయెల్ విధానం స్పష్టంగా ఉందంటూ శాంతి ప్రతిపాదనలు పరోక్షంగా తోసిపుచ్చారు. మరోవైపు ఈ దాడిని హమాస్ తీవ్రంగా ఖండించింది. అమెరికా సారథ్యంలోని బోర్డ్ ఆఫ్ పీస్ ప్రకటనలు ఇజ్రాయెల్ రక్తపాతానికి పచ్చజెండా ఊపినట్లుగా ఉన్నాయని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు డాక్టర్ బాసెం నయీం ధ్వజమెత్తారు. ఈ శాంతి ప్రక్రియ అమలుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరాయుధీకరణ జరిగే వరకు గాజా పునర్నిర్మాణానికి అనుమతించేది లేదని, ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకునే హక్కును అడ్డుకోబోమని జారెడ్ కుష్నర్ స్పష్టం చేశారు. హమాస్ దళాలు దశల వారీగా ఆయుధాలు వీడాలని అమెరికా చెబుతూ ఉంటే, హమాస్ ఆయుధాలు వీడే వరకు తమ దళాలను గాజా నుంచి వెనక్కి తీసుకునేది లేదని ఇజ్రాయెల్ భీష్మించు కూర్చుంది. అంతకుముందు ఈజిప్టులో కుష్నర్ను కలిసిన హమాస్ ప్రతినిధులు ఇజ్రాయెల్ పదే పదే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆధారాలు సమర్పించినప్పటికీ, ఈ దాడి జరగడం శాంతి యత్నాలకు విఘాతం కలిగిస్తోంది.